వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. ప్రియా అండ్ ప్రియాంక అండ్ అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం. అండ్ అందరికీ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. సో మాకైతే అన్ని ఫెస్టివల్స్ లో ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితినే. సో మోస్ట్లీ అందరికి పిల్లలకి కానీ అంటే ఒక ఉంటది కదా ఆ వైబ్ వేరే ఉంటది. ఇంకా వినాయక చవితి అంటేనే బప్పా ఇంటికి వస్తున్నారు, అబ్బా భలే ఉంటది. నేను బిఫోర్ మొత్తం హడావిడి 3 days నుంచి అందరూ పట్టుకుని వెళ్తుంటే వినాయకుడిని మేము ఎప్పుడు తెచ్చుకుంటాం అనుకుంటూనే ఉన్నాము. మేమైతే వినాయక చవితి రోజు మార్నింగ్ తెచ్చుకున్నాం. ఫస్ట్ టైం ఎన్ని అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ టైం కదా ఇది. ఫస్ట్ టైం మేము వినాయక చవితి రోజే వినాయకుడిని తెచ్చుకోవడం. ఎందుకంటే ఎస్టర్డే ట్యూస్డే కాబట్టి ట్యూస్డే తెచ్చుకోకూడదు. అలా ఏం కాదు, వెళ్ళాం బట్ అవ్వలేదు. కానీ తెచ్చుకోకూడదని కూడా అలా ఏం ఉండదు ఏమో. అయితే అందరికీ తెలిసిందే వినాయక చవితి 2 days బిఫోర్ నుంచి ఫుల్గా వర్షాలే చాలా మన వైజాగ్లోని. సో అందువల్ల కూడా బయటకు వెళ్ళి పూజ సామాన్లు అవన్నీ తెచ్చుకోవడం కావలేదు. నిన్న నైట్ వెళ్ళి పూజ సామాన్లు తెచ్చుకున్నాం. బట్ మాకు విగ్రహం మాత్రం ఎక్కడ మంచిది సెట్ అవ్వలేదు. అంటే మాకు చూసింది ఏమీ నచ్చలేదు. అండ్ సో యాక్చువల్లీ 1 day బిఫోరే ఇంట్లోనే మా తమ్ముడు పెద్ద గోల్ పెట్టేశాడు అనమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే తనకి గణేష్ అది పెద్ద బొమ్మ కావాలి అండ్ ఇలా కావాలని చెప్పేసి అన్నాడు. సో నేనేంటంటే ఈకో ఫ్రెండ్లీ తీసుకుందాము, ఓన్లీ మట్టి బొమ్మ చిన్నదైనా బాగుంటుందిరా అని చెప్పి ఇంకా ఇంతే. నాకు కూడా అదే ఎకో ఫ్రెండ్లీ విగ్రహమే అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మాత్రం మా తమ్ముడు ఎంత చెప్పినా సరే ఇంకా వినేది లేదు. అయినా వాడు నెక్స్ట్ ఇయర్కి కొంచెం పెద్దోడు అయిపోతాడు, వాడికి తెలుస్తుంది ఓకే ఎకో ఫ్రెండ్లీ వే మనం తీసుకోవాలి. యాక్చువల్లీ ఈ ఇయర్ కూడా ప్రియాంక చేద్దాం అనుకుంది కానీ ఇంకా అవ్వలేదు. కొన్ని ఈవెంట్స్ అండ్ ఈ వర్షాల వల్ల ఇంకా ప్రియాంక రెడీ చేద్దాం అనుకుని అవ్వలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ వీలైతే చేయండి, లేదంటే మట్టి బొమ్మ ఫిక్స్ ఇది. సో చూద్దాం. అండ్ ఇంకా పూజ కోసం మేము అయ్యే హడావిడి ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా వీడియో ఫ్రంట్లో ఉంటాయి. యాక్చువల్లీ మార్నింగ్కే ఈ దీపాలు కూడా ఇల్లు తెచ్చుకుని అంతా ఇంకా ఇదే రోజు అంటే వినాయక చవితి రోజే మేము అన్నీ బయటకు వెళ్ళి షాపింగ్ చేయడం కానీ తెచ్చుకోవడం కానీ ప్రతిదీ మాకు ఇదే రోజు అయింది. ఎవ్రీ వినాయక చవితి కానీ మా ఇంట్లో ఏ పూజ ఏ ఫెస్టివల్ అయినా సరే దానికి డెకరేషన్ ఏదైనా చేయాలంటే అది ప్రియాంక చేస్తాను. ఎస్. సో ఈ డెకోర్ ఎలా ఉందో చెప్పండి. నేనే చేసుకున్నాను. ఏంటి ఈ సబ్బి మేడ్ ఆలియు ఇవన్నీ నేను అదే డెకరేషన్ కి సర్దడానికి డిఫరెన్స్ ఉంది. మా మా మామ వాళ్ళు మా మామ అండ్ శివ చేసుకున్నారు. అండ్ అలానే వినాయకుడు బొమ్మ కూడా ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను అనమాట. కనిపిస్తుందో లేదో ఫోటో పక్కన వేస్తాను. అండ్ మోదక్ ఈజ్ ఆల్సో. ఈసారి మోదకులు ఎలాగున్నాయో తెలుసు సార్, చాలా బాగా వచ్చి నేను అవే చూసాను. ఇప్పటిదాకా నేను చేసిన మోదకులో ది బెస్ట్ మోదక్ ఇదే అనమాట. బాగా వచ్చాయి. చేస్తూ వెళ్తే అన్నీ బాగుంటాయి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాము, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అదే 2500 అన్నాడు లాస్ట్ టైం. అదే బొమ్మ 1500 ఎంత కొన్నాం మనం. కంచర బొమ్మ అది కూడా పెద్దది వద్దురా, ఎకో ఫ్రెండ్లీలోని మంచిగా చిన్నది తీసుకుందా అని చెప్తున్నాను. అందుకే అంతే కదా మమ్మీ. నాకు మా తమ్ముడికి అయితే బొమ్మ కోసం గొడవ అవుతుంది. ఆడు పెద్దది అంటున్నాడే, నేను చిన్నది అంటున్నాను. సో చూడాలి ఫైనల్ ఏది తీసుకుంటామని. ఏడాడు చేతులు రూపాయ బొమ్మకి ఆ బొమ్మ బాగుంది అని మామ ఎక్కడ ఏదో చూస్తున్నాడు చూడు. మామ ఏదో చూస్తున్నాడు. సాధారణ అదే నేను అన్నాను తేజాకి.
గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా గణపతి బప్ప. మోరియా. సో డెకోర్ అయిపోయింది అండ్ విగ్రహాన్ని కూడా ప్లేస్ చేసేసాం. ఇంకా ఇక్కడ జస్ట్ మమ్మీకి చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ పెడతాము. నేనే ఈ పూలమాలని చేశాను, పెద్ద ఏం కష్టం కాదులే, ఈజీ. అండ్ మా తమ్ముడేమొచ్చి ఈ పని పట్టుకున్నాడు. పాలవేలకి పసుపు రాసి వాటికి అన్ని కడతాడు. మమ్మీ అంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రియా వాళ్ళకి ఏదో తీసుకురమ్మని చెప్పారు. పులిహోరం మా ఇదేంటి ఎల్లో రైస్, దీనికి పులిహోరంకేనా డైరెక్ట్ గా పని చేస్తారా? ఏవో కాబట్టి లేవంట. నేను మోదక్ చేయాలి. నా పని అయితే మోదక్ చేయడం, డెకరేషన్ చేయడం, పూల డెకరేషన్ చేయడం. ఈడేం పని చేయడు, ఖాళీ. సో దిస్ ఈజ్ ఆర్ బుజ్జ వినాయకుడు. మా తమ్ముడు తీసుకొచ్చిన వినాయకుడు, అంటే వాడి చాయిస్ మీద తెచ్చాము. సో పూజ చేసినప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. మీ ఎవరికైనా తెలుసా, మనం బుక్స్ వినాయక చవితికి పక్కన దేవుడి దగ్గర పెడతాము. అండ్ మనం ఎందుకు పెడతాం అనేది చెప్పరా నిక్షివా? తెలుసా? మనకి రాలేని సబ్జెక్ట్స్ మోస్ట్లీ మనం పెట్టుకుంటాం. సో అవి బాగా మనకి బొరికెక్కుతాయి అని. సో మా వినాయకుడిని మొత్తం చేసేసాం. సంస్కృతి, ఎకనామిక్స్ కనిపిస్తుంది రా గుడ్డోడా. సంస్కృతి నువ్వు రాసేప్పుడు చూస్తాను. మొత్తం ఏమంటారు దీన్ని, దేవుడికి పెట్టడం. कुछ तो बोलता है यार. ఇట్స్ ఆల్ డన్. మమ్మీ వచ్చి దీపం పెట్టుకుంటే అయిపోతుంది. మోదకులు నేనే చేశాను. ఇప్పుడు దేవుడికి మోదక్ ఎవరు చేశారా? మిగతా అన్ని పులిహోరము అవన్నీ మమ్మీ చేశారనమాట. ఓన్లీ ఎవ్రీ ఇయర్ మోదక్ నేను చేస్తాను. ఈసారి మోదక్ ఐ గెస్ నాకు ఎవ్రీ ఇయర్ కన్నా బాగా వచ్చినాయి. సో మా బుజ్జి వినాయకుడు ఎంత బుజ్జిగా ఉన్నారో కదా. ఇది ఎలా పెట్టాలి అనుకున్నాం. ఆ పైన ట్యూబ్ లైట్కి పెట్టేసాము. మరి అది పడిపోయిందంటే అది పడదులే, మరి పడకుండా ఉండడానికి సెట్ చేసి ఉండకుండా ఉండలాగే సెట్ చేశారు. అండ్ ఈ డెకార్ నేనే. ఈరోజు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు మనం లార్డ్ గణేష జన్మదినం అని నమ్ముతాము. అండ్ ఆయన్ని విఘ్న వినాయక, గణపతి, లంబోదర, గజాన అని పిలుస్తాము. మీకు కూడా ఇంకా ఏమైనా నేమ్స్ తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. అండ్ మనం ఏ పని స్టార్ట్ చేసే ముందు కూడా మనం ఫస్ట్ గణేశుడికే పూజ చేస్తాము. ఆయన మనకి జ్ఞానం, బుద్ధి, విజయం ఇస్తారు. అండ్ వినాయక చవితి సెలబ్రేట్ చేయడం వల్ల మనకి ఒక ఫ్రెష్ బిగినింగ్ అవుతుంది. అండ్ ఈరోజు మనం మండపాన్ని డెకరేట్ చేసుకొని మోదకు, ఉండరాలు, శనగలు, పులిహోరం అన్ని చాలా వెరైటీస్ చేసుకుంటాం. అండ్ అలానే మనం ఈరోజు 9 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, 9 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ అలానే 9 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని మనం చేసి దేవుడి దగ్గర పెడతాం. దానికన్నా ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, బట్ మేము 9 వెరైటీస్ ఎవ్రీ ఇయర్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఈ ఫెస్టివల్ మన కోసం కాదు అండ్ అలానే మన కమ్యూనిటీ కోసం కూడా కాదు. యూనిటీ, పాజిటివిటీ, లవ్ని స్ప్రెడ్ చేద్దాం. అండ్ అలానే వినాయక చవితిలో మనం మన భక్తితో పాటు సేవ కూడా చేయాలి. అన్నదానం, నీడీ పీపుల్కి చేయడం అలాంటివి కూడా చేయాలి. గణేష మన అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విజయం అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. గణపతి బప్ప మోరియా. గణేశుడు మనకి ఒక మంచి లెసన్ ఇచ్చాడు. పేరెంట్స్ని గొప్పగా భావించాలి. మోస్ట్లీ చాలామందికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది, బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు శివ పార్వతి గారు గణేష మరియు కార్తికేయకి చెప్పారు, ఎవరు ప్రపంచానికి ట్రిప్ చేసి ఫస్ట్ వస్తారో వాడు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నట్టు అని. సో అప్పుడు కార్తికేయ అతని పికాక్ వాహనం మీద మొత్తం ప్రపంచం తిరగడానికి వెళ్ళిపోతారు.
బట్ గణేశుడు అప్పుడు చాలా ఆలోచించి తన పేరెంట్స్ అయిన శివపార్వతుల్ని ప్రదక్షిణ చేస్తారు. అండ్ అప్పుడు శివపార్వతులు అడుగుతారు, అదేంటి నువ్వు వెళ్లకుండా మా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావంటే నాకు మీరే నా ప్రపంచం అని చెప్తారు. ఆ మాటకి శివపార్వతులు చాలా సంతోషించి అతన్ని విన్నర్ కింద డిక్లేర్ చేస్తారు. గణేష్ పూజలో మనం చేసేది జస్ట్ రిచువల్స్ కాదు, రియల్ మీనింగ్ ఏంటంటే పేరెంట్స్ని దేవతలా గౌరవించడం. మనం ఎన్ని పూజలు భక్తులు చేసినా సరే మన పేరెంట్స్ని మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే అవన్నీ చేసినా సరే వేస్టే. సో జస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో మనమైతే మన లైఫ్లో అన్ని బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ని అచీవ్ చేసుకోవచ్చు. అంటే మన మమ్మీ డాడీయే మనకి ఫస్ట్ దేవతలు అని అర్థం. గణేష్ పూజలో మనం దీపాలు ప్రసాదం ఇవ్వడంతో పాటు మంచి పూజ ఏంటంటే మనం మన అమ్మా నాన్నని ప్రేమగా అండ్ రెస్పెక్ట్ఫుల్గా చూడడమే. ఈ చిట్టి గణేశుడిని అయితే నేనే నా చేతులతో చేశాను అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. గణేశుడి రూపానికి కూడా ఒక అర్థం ఉంది. బిగ్ హెడ్ థింక్ బిగ్ అని చెప్తుంది. స్మాల్ ఐస్ ఫోకస్ గా చూడమని అర్థం. బిగ్ ఇయర్స్ మంచి వినడం పేషెన్స్ గా ఉండమని అర్థం. లార్జ్ స్టమక్ మంచి చెడు అన్ని డైజెస్ట్ చేసుకోవాలని అర్థం. పూజ చేస్తుంది కదా మరి దానికే చేస్తుంది. పూజ అక్కడ కూడా ఒక శక్తి ఎట్టి పూజ. మమ్మీ వాళ్ళకి రీల్ కావాలి అంటే తీస్తున్నా. అదే 5,000 కడిగారు, అదే 5,500 అంతా అది గడ్డి కదా, గడ్డి వరలక్ష్మి వ్రతం ఇది. ఎందుకంటే ఓకే ఇప్పుడు దండం పెట్టుకోండి దేవుని చూసి. కొంచెం పక్క జరగపోవాలి. ఈ కాలము ఉండు ఎదురు ఒకసారి వేయండి చెప్తాను. వేయండి వేయండి. తీస్తే రంగు కొంచెం పోతుంది కానీ మమ్మలాగా ఉంటారు. దండం పెట్టుకోండి. సబాష్. गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया. ऐसे हिला, ऐसे हिला, एक तरफ ऐसे हिलाना चाहिए. गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया. खा लिया అంతే అదే నాడు. అంటే నాకు బర్త్డే సంవత్సరం అయిపోయింది కదా, నేను పడిపోతాను కదరా. సో మేము ఇప్పుడు కిందకి వెళ్ళి మా ఫ్లాట్లోనే మేము కిందనే ఇచ్చేస్తున్నాము మా బుజ్జ గణపయ్యని. మేమైతే మా బుజ్జి వినాయకుడిని 1 డేకి పెట్టాం. నార్మల్గా అయితే 1 డే 3 డేస్ 5 డేస్ అండ్ అలానే 9 డేస్కి పెడతారనమాట. మా అపార్ట్మెంట్ కింద విగ్రహాన్ని పెట్టారు. సో మేము కూడా అక్కడికే వెళ్ళి ఇచ్చేసాము. ఆ గణేశాన్ని అనిపేటప్పుడు మేము కూడా అలా అందరూ వెళ్ళేసి మా గణేశాన్ని కూడా అనిపుదామని అనుకున్నాం. ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు అంటే మనం ఇంట్లో గణేశాన్ని పెట్టేటప్పుడు మనం చాలా నిష్ఠగా పూజ చేయాలి. అందుకనేసి ఇంకెలానో కింద గణేశాన్ని పెట్టారు కదా, సో మనం కూడా అక్కడికే వెళ్ళి ఇచ్చేద్దామని మేము డిసైడ్ అయ్యాం. అండ్ ఆబ్వియస్లీ ఏ ఫెస్టివల్ అయినా సరే మేము మా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యి అలాగా మాట్లాడుకొని గేమ్స్ ఆడి మా డేని అలా ఎండ్ చేస్తాము. సో మా గణేష పూజ, మా గణేష్ ఫెస్టివల్ అయితే చాలా 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 బాగుంది. ప్రతి ఇయర్ కన్నా నాకు ఇయర్ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇయర్కి మా ఫ్యామిలీలో ఒక బుడ్డోడు యాడ్ అవుతాడు. బుడ్డోడు ఆర్ బుడ్డది ఎనీవన్, బట్ న్యూ మెంబర్, ఫ్యామిలీలో అయితే న్యూ మెంబర్ యాడ్ అవుతారు. సో లెట్ us know మీ వినాయక చవితి ఎలా అయింది అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది. అండ్ బై బై ఫ్రెండ్స్, we miss you, love you.